ఉన్నాను. సో ప్రెసెంట్గా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. సో దాంతోపాటు నేను నా టీంతో పాటు కలిసి జర్నీ చేస్తున్నాను. సో ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంత జర్నీ చేయడానికి కారణమైన సో నాకు అవకాశం ఇచ్చిన మన మెంటర్, మన అందరి మెంటర్ సో విజయరాజ్ సార్. సో ఎందుకంటే నేను జాబ్ రీత్యా బయటికి వెళ్ళి వచ్చే క్రమంలో మా ఫ్రెండ్ ద్వారా ఈ సిస్టంలో నేను ఎంటర్ అయ్యాను. సో దాని ద్వారా సో సిస్టమ్ని తెలుసుకొని సిస్టమ్ యొక్క ఫ్యూచర్ని ఫ్యూచరిస్టిక్ బిజినెస్ గా మనం దాని గురించి అర్థం చేసుకొని సో దాంతోపాటు సో సిస్టంలో మెలకువలు నేర్చుకొని జర్నీ చేస్తున్నాను. సో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే చాలా మందికి కూడా నేను జాయిన్ అయినప్పుడు చాలా తక్కువ పర్సంటేజ్ తెలిసి ఉంటుంది. ఆ రోజు చాలా మంది ఆ, చెప్పినా కూడా ముందుకు రాని పొజిషన్ ఈరోజు చాలా వరకు మ్యాక్సిమం అందరికీ తెలిసిన పొజిషనే. సో అందరికీ తెలుసు, బట్ బిజినెస్ లో సీరియస్ గా వర్క్ చేయడానికి చాలా తక్కువ పర్సంటేజ్ ద్వారా ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆ, సార్ ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. అంటే అక్కడే మరి ఇంకా పంపలేదు అనమాట. స్క్రీన్ షేర్ అయితే నడుస్తుంది. ఒకసారి ఒకటి పెట్టండి. వచ్చింది ఆల్రెడీ. ఫుల్ రావట్లేదు, ఆఫ్ వచ్చింది. 1 సెకండ్. ఆ, ఓకే సార్, కనబడుతుందా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. సార్ సో ఓకే. జస్ట్ ఓకే ఓకే. ఈ సిస్టంలో నేను ఎలా వచ్చాను, స్టార్టింగ్ లో నేను దీన్ని ఎలా అర్థం చేస్తున్నాను, దాని తర్వాత నేను ఎట్లాగా డిసైడ్ అయ్యి కమిట్మెంట్ తీసుకొని సో కన్సిస్టెన్సీగా ఎలా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను అనేది నేను సో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. సో దాంతోపాటు సో ఆ, ఇందులో మనం చాలా వరకు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో చాలా మందికి ఇప్పటి వరకు కూడా చాలా మంది మన క్రౌన్ అండ్ డబుల్ లీడర్స్ అందరూ కూడా సో వినింగ్ మన ఏదైతే విఐపి అంటే విఐపి టీం నుంచి మనకి ఏదైతే వచ్చిన ఆ, ప్రతి ఒక్క లీడర్ కూడా సక్సెస్ అయిన లీడర్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ అద్భుతమైన సక్సెస్ తీసుకొని వాళ్ళ అద్భుతమైన ట్రైనింగ్స్ తోటి మనకి ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఏదైతే నేర్చుకున్నది ఏదైతే ఉందో సో చూసా చెప్పగా అంటే పర్ఫెక్ట్ గా దాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఉండటం వల్ల ఏంటంటే 100% వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సక్సెస్ అవ్వడానికి సక్సెస్ కాకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. సో ఆ కారణాలు సో అదైతే ఏదైతే మిస్ గైడెన్స్ కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు, సో దాన్ని ఒక్కసారి మనం కూలంకుషంగా మనం మనం చర్చించి ఈరోజు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అందించడానికి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో ఓకే, 1 సెకండ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు
ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన మన మెంటర్, మన అందరి మెంటర్, మా అప్లైనర్ సో విజయరాజ్ సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో ఎందుకంటే ఆ, ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ టర్నింగ్ పాయింట్ అనేది మనము వెళ్ళే క్రమంలోనే ఎక్కడ అవకాశం వస్తుందో దాన్ని చూస్ చేసుకొని, సో దానివల్ల లాంగ్ టర్మ్ లో మనకి బెనిఫిట్ ఉంటుందా ఉండదా అనేది మనం అర్థం చేసుకొని, సో తద్వారా మనం ముందుకెళ్ళగలిగితే సో ఆ సపోర్ట్ అనేది ఎల్లవేళలా మనకు ఉంటది. ఎందుకంటే ఎవరైనా సరే 100% సీరియస్ గా వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ అనేది మాక్సిమం దొరుకుతుందని నేను భావిస్తాను. ఎందుకంటే సపోర్ట్ అనేది మనకి ఇక వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా చెప్తుంది. సిస్టమ్ ని ఏదైతే మనం సిస్టమ్ తయారు చేశారో ఆ సిస్టమ్ ని తప్పకుండా అంటే కన్ఫామ్ గా దాని మీద ఫాలో అవ్వాలి. సో ఇక్కడ అప్లైనర్ సపోర్ట్ అనేది అద్భుతంగా క్రియేట్ చేసి పెట్టారు కాబట్టి కంపల్సరిగా అప్లైనర్ కి సబ్మిట్ అయి ఉండాలనే విషయం అనేది చాలా బాగా అర్థమైంది. సో తద్వారా ఆ రోజు నాకు ఏదైతే నేను తీసుకున్న స్ట్రాంగ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, సో నాకు చాలా హ్యాపీగా ఉండటం వలన నేను నా మైండ్ సెట్ ని చాలా స్ట్రాంగ్ గా తీసుకోవడం జరిగింది. సో బేసిక్ గా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత సో నేను ఇక్కడ మా దగ్గర ఐటీసీ పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉన్నది. సో దాంట్లో నేను మాక్సిమం ఒక 5 years జాబ్ చేస్తూ తర్వాత రిజైన్ చేస్తూ ముందుకెళ్ళాను. ఎందుకంటే ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందంటే నాకు బయట ఇంటర్నేషనల్ దాంట్లో ఒక జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో తద్వారా సో అక్కడ నేను అంగోలా అనే కంట్రీలో నేను వర్క్ చేస్తూ వెళ్ళే క్రమంలో సో నాకు రెగ్యులర్ గా జర్నీ అంటే మీకు తెలిసే ఉంటుంది. 1 year ఒకసారి 1.5 years ఒకసారి వెళ్ళటం రావటం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ 3 years 3.5 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఇంకో దేశానికి వెళ్ళటం జరిగింది. సో కంపెనీ సో మన వెస్టేజ్ మన కంపెనీ ఏమైందంటే సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మన దేశం నుంచి బయట ప్రపంచ దేశాలకి ఎక్స్పాన్షన్ అంటే ఆ, పురోగతి చాలా అద్భుతంగా బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వేరే వేరే దేశాల్లో. సో ఆఫ్రికా దేశంలోనే కంప్లీట్ గా ఒక దేశాన్ని ఎంచుకున్నది అంటే సో అది చాలా అద్భుతమైన కంట్రీ అని చెప్పొచ్చు. అది రిపబ్లిక్ కంట్రీ అంటాం నేనైతే. సో ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రెస్పెక్ట్ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఆ ఘనా అనే కంట్రీని ఎంచుకొని సో అక్కడ మన బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో తద్వారా అక్కడి నుంచి ఒక బ్రాంచెస్ గా కుమాసి అనే సిటీలో కూడా మనకి ఒక బ్రాంచెస్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ తర్వాత ఈ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న ఐవరీ కోస్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో అలాగా నేను అక్కడ వర్క్ చేస్తూ 2 years మళ్ళీ వచ్చే క్రమంలో నేను ఉగాండా అనే ఏరియాలో కూడా నా జాబ్ ని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ వెళ్ళే క్రమంలో నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. సో ఆ ఆపర్చునిటీ మా మిత్రుడి ద్వారా మా ఫ్రెండ్ ద్వారా దొరికింది. సో ఆ ఏదైతే వెకేషన్ నేను వచ్చి వెళ్ళే క్రమంలో సో ఈ అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నా జర్నీ బేసిక్ గా ఫస్ట్ టైం నేను ఏదైతే మీటింగ్ అటెండ్ అయ్యానో అక్కడ పర్సన్ సో ఎవరో కాదు మన మెంటర్ సో విజయరాజ్ సార్, పిఎంసీ మెంబర్. సో ఎందుకంటే ఆ రోజు లాస్ట్ లో వెళ్ళి ఆ 6 members తోటి మనకి ఇక్కడ ప్లానింగ్ చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో బిజినెస్ ప్లాన్ చాలా వరకు మాక్సిమం అందరూ విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు, నేర్చుకొని ఉంటారు. సో పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఆ సమయంలో లాస్ట్ లో వెళ్ళి నేను విన్నాను. విన్న తర్వాత ఒక ఆలోచన చేశాను. సో వెంటనే మనకి విజయవాడ అటువైపు రమ్మనమని చెప్పారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ అటెండ్ అయిన సమయంలో సో మన విజయరాజ్ సార్ తన కింద ఉన్న లీడర్స్ తోటి అక్కడ ఛాంపియన్స్ డే చేయడం జరుగుతుంది. అదే 3వ తారీఖు విజయవాడ ఛాంపియన్స్ డే. స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు మాక్సిమం నేను 5.5 years 6 years 5.5 years ఆల్రెడీ ఆల్మోస్ట్ దాటింది. సో అది కంటిన్యూగా కన్సిస్టెన్సీగా జరుగుతూనే ఉంది. ఈ రోజు ఆ రోజు ఒక 150 మంది వరకే మాక్సిమం అక్కడ వచ్చి అటెండ్ అవడం, ఆ హాల్ చాలా చిన్నది అవడం జరిగింది. ఈ రోజు మరి చూస్తే మనకి 1,200 1,500 1500 మెంబర్స్ ఛాంపియన్స్ డే లో చాలా అద్భుతంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా చాలా మంది లీడర్స్ ని ఇక్కడ హెచ్ఓ అయిన వాళ్ళు కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. సార్ ఎప్పుడు కూడా మనకి విజయరాజ్ సార్ ఎప్పుడు కూడా అందరు లీడర్స్ అక్కడికి రావాలని అంటారు, అందరినీ హాంటింగ్ చేస్తారు చాలా అద్భుతంగా. ప్రతి ఒక్క లీడర్ కి కూడా నేను కూడా స్టార్టింగ్ స్టార్ నుంచి కంటిన్యూగా డైమండ్ క్రౌన్ యూసిడి వరకు కూడా నేను కూడా అక్కడ హార్డింగ్ మా దగ్గర తీసుకుంటూ అక్కడ కూడా హార్డింగ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సో మాతో పాటు వచ్చిన లీడర్స్ కూడా అక్కడ మోటివేట్ అయ్యి వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ స్టార్టింగ్ లో నాకు ఆ, కొద్దిగా అర్థం కాకపోయినా సరే దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ రిపీటెడ్ గా విజయరాజ్ సార్ని మనకి మా ఏరియాలో మా దగ్గరికి పిలిపించుకొని ప్రోగ్రామ్ అంతా ఆలో విన్న తర్వాత సో అప్పుడు డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఆ డిసైడ్ అనేది ఒక కమిట్మెంట్ తీసుకొని సో సాక్రిఫైస్ చేస్తూ సో
సో భద్రాచలంలో నేను బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ కొత్తలో ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు. సో దాంట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ గా కొద్దిగా వెనక ముందు ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. బట్ నేను తీసుకున్నది డెసిషన్ కమిట్మెంట్ చాలా హార్డ్ గా నా మైండ్ సెట్ కి తీసుకోవడం జరిగింది. సో దానివల్ల నాకు ఎటువంటి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే, సో స్టార్టింగ్ లెవెల్స్ లలో తర్వాత మిడిల్ లెవెల్స్ లలో ఎన్నో రిజెక్షన్స్, నో అని చెప్పడం, అప్స్ డౌన్స్, చాలా రకాల ఫీల్డ్ వర్క్లలో అన్ని రకాలుగా కూడా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళే క్రమంలో నేర్చుకునే సబ్జెక్ట్ ని క్రమంలో నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు రావడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనకి చాలా వరకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వెంటనే చాలా మంది కూడా డెసిషన్ తీసుకోవడానికి సుముఖంగా ఉండరు. ఎందుకంటే సో మనకు కావాల్సింది ఏంటి, మనం డిసైడ్ అయినప్పుడు నాకేం కావాలి, నాకు కావాల్సిన సిస్టమ్ లో దొరుకుతుందా, అది లాంగ్ టర్మ్ ఉంటుందా, లాంగివిటీ ఉంటుందా లేదా అనేది కూడా కొద్దిగా అర్థం చేసుకోగలిగితే ఇక్కడ ఈజీగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు నాకు క్లియర్ కట్ గా చెప్పారు ఇదంతా కూడా మైండ్ సెట్. సో మనకి ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసింది అంటే మైండ్ సెట్ అనేది చాలా ఆ, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో ఆ రోజు తీసుకున్న నేను డెసిషన్ స్టిల్ ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తూ, నాకు నేనుగా ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఎంతో మంది సిస్టమ్ లో వస్తూ ఉంటారు వెళ్ళిపోతా ఉంటారు, అటువంటి జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. అంత అంత సీరియస్ గా స్టార్ట్ చేసే క్రమంలో సో నాకు హర్డిల్స్ 100% ప్రతి ఒక్క సెక్టార్ హర్డిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నేను తీసుకున్న అచీవ్మెంట్స్ దీంట్లో ఏదైతే ఉన్నదో హైయెస్ట్ లెవెల్ ఆల్రెడీ 7th లెవెల్ మీకు తెలిసే ఉంటుంది. 9 లెవెల్స్లలో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో మన వెస్టేజ్ కంపెనీ ద్వారా తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా, నాకు కూడా చాలా హ్యాపీగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లెవెల్ తీసుకుంటూ ఆ లెవెల్లో చెక్స్ ప్లాన్ చేసుకుంటూ తీసుకోవడం జరిగింది. నా హైయెస్ట్ చెక్ దగ్గర దగ్గర 1.5 lakh ఇన్కమ్ అనేది నేను ఎర్న్ చేయగలిగాను. సో అండ్ యావరేజ్ గా 1.2 1.3 అట్లా ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తూ ఉన్న క్రమంలో సో ఇక్కడ ఇంకా మనం గొప్పగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంపెనీ ఎక్కడ ఉంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, సో మనం దీంట్లో ఉంటే లాంగ్ టర్మ్ ఉండగలుగుతామా లేదనేది ఎప్పుడైతే మనం ఆలోచించామో, కంపెనీ బేసిక్ గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లో ఆల్రెడీ మన అందరికీ తెలుసు. ఈ రోజు చాలా మంది లీడర్స్ కూడా వెళ్ళి వచ్చారు. అంటే కారణం ఏంటంటే సో మనం మెంటర్ అని చెప్తాను. ఎందుకంటే బిఫోర్ దట్ మేము స్టార్ట్ అయిన క్రమంలో అసలు పైన లెవెల్స్ కావచ్చు, ఆ పైన కంపెనీ మేనేజ్మెంట్ తో మాట్లాడడం, ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ ఇవన్నీ అసలు ఇంతకు ముందు ఉండేవి కావు. ఆఫ్టర్ దట్ సో కోవిడ్ తర్వాత కూడా మనకి ప్లాన్ చేయడం జరిగింది. సో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మనకి మన మెంటర్ చాలా మంది క్రౌన్ డైరెక్టర్స్ ఎవరైతే అచీవ్ అయి ఉన్నారో, క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరినీ కూడా 1 2 times 3 times కూడా ఇప్పుడు ఆల్రెడీ కంపెనీని విజిట్ చేసి సో మేనేజ్మెంట్ తో ఇంటరాక్షన్ చేసి చాలా అద్భుతమైన వాళ్ళ ఇంటరాక్షన్ పెంచుతూ వాళ్ళ ఇన్కమ్స్ పెరిగేలాగా, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేలాగా. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుందంటే కారణం ఏంటంటే నమ్మకం, చాలా నమ్మకం. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో కంపెనీలు అప్ డౌన్స్ చూశారు, ఎన్నో కంపెనీలు రకరకాల సిచ్యువేషన్లు చూశారు. కాబట్టి ఆ, మనం కంపెనీని విజిట్ చేయడం వల్ల ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందంటే అంత పెరగడం జరిగింది. సో తర్వాత సో నేను ఈ కంపెనీ ద్వారా నా టీంలో ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్, ఎందుకంటే బిఫోర్ నేను 6.5 అటు ఇటు ఇయర్స్ ఫారెన్ వెళ్ళొచ్చే క్రమంలో ఫ్లైట్ జర్నీ చేశాం, కానీ ఆడ జాబ్ కోసం వెళ్ళడం జరిగింది. బట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లో ఇక్కడ ఏమైందంటే టీమ్ తో పాటు సో నా టీం నుంచి ఆల్రెడీ ఒక 18 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ట్రిప్ హ్యాపీగా అందరూ కలిసి పార్ట్ వైజ్ గా వెళ్ళి ఎంజాయ్ చేసి రావడం జరిగింది. సో అలాంటిది సో ఈ కంపెనీలో ఆల్రెడీ ఈ కంపెనీ సిస్టమ్ ద్వారా కార్ తీసుకోవడం జరిగింది. ఎస్ క్రాస్ కారు, నాతో పాటు 11 మంది కారు అచీవర్స్ ఉన్నారు. సో కార్ తీసుకొని ఉన్నారు ఆల్రెడీ. కొంతమంది క్వాలిఫై ఉన్నారు, వాళ్ళు ఈ ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ ఇయర్ లో మాక్సిమం ఎక్కువ మెంబర్స్ ని క్వాలిఫై చేసేలాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు స్టార్ క్వాలిఫై అవుతే ఒక స్ట్రక్చర్ లో ఎల్ఓబిస్ ప్లాన్ చేసుకుంటే ఇన్కమ్ జోన్ లోకి వెళ్తాం. కాబట్టి ఆ మైండ్ సెట్ తో సో ఇక్కడ కార్ తీసుకోవడం జరిగింది. బిఫోర్ ఏంటంటే అంతకు ముందు ఫారెన్ అటు ఇటు తిరిగినప్పుడు అమౌంట్ ఉంది, కానీ కార్ తీసుకోవడానికి మనకి అవైలబిలిటీ లేదు, అంటే అవకాశం లేదు. సో మనం అక్కడ ఉండటం ఇక్కడ ఉండటం, సో అటువంటి సిచ్యువేషన్స్ లో కన్ఫ్యూజ్ లో ఉండటం వల్ల ఏదైతే సిస్టమ్ ని నమ్మి వచ్చామో ఆ సిస్టమ్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. సో ఆ సిస్టమ్ ద్వారా తీసుకోవడం ద్వారా నేను దగ్గర దగ్గర 16 లక్షల కారు వర్క్ చేసే కార్ని ఎస్ క్రాస్ ని తీసుకోవడం జరిగింది. సో ఇంక్లూడింగ్ మా 2019 మే 28th 29th అద్భుతమైన గ్రాండ్ కార్నివాల్ జరిగింది విజయవాడలో. సో ఆ కార్నివాల్ 40 మంది కార్ తో పాటు ఒక జాగ్వార్ కార్ తీసుకోవడం జరిగింది. సో మన మెంటర్ తోటి చాలా అద్భుతమైన 5,000 నుంచి 6,000 మెంబర్స్ పైబడి ఎక్కువ రావడం జరిగింది అక్కడ. సో ప్రోగ్రామ్ ని చాలా అద్భుతంగా సౌత్ ఇండియాలోనే, మన ఇండియా నుంచి, మన వెస్టేజ్ కంపెనీ నుంచి సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 గా
కార్నివాల్ ప్రోగ్రామ్ చేసిన ఘనత మన మెంటర్ది. సో అటువంటి మెంటర్షిప్ లో మనం ఉన్నాం కాబట్టి సో ఫ్యూచర్ లో మనం ఏదైతే తెలిసి తెలియని మిస్టేక్స్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్ లో ఎట్లా ముందుకు వెళ్ళాలి, మైండ్ సెట్ ని ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే చాలా మందికి వస్తుంటారు, వెళ్ళిపోతా ఉంటారు. నేను జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు చాలా మంది వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కార్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంత డిస్టర్బెన్స్ అప్ డౌన్ అవుతుంది. ఎందుకంటే సో వాళ్ళ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ గా లేకుండా ఉండటం వల్ల, లేదంటే మనసు అనేది, వాళ్ళ మైండ్ అనేది చంచలంగా ఉండటం వల్ల, అంటే ఒక దాని మీద ఒకటి స్ట్రాంగ్ గా బిలీవ్ చేయలేకపోవడం వలన అట్లా జరుగుతుంది. సో అటువంటి లోపాలు ఉండడం వల్లనే మనం ఈరోజు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆ పాయింట్స్ లో చాలా వరకు వస్తాయి. సో ఎందుకు మనం ఆ పొరపాట్లు చేస్తున్నాం, ఆ పొరపాట్లను మనం అధిగమిస్తే ఈ సిస్టమ్ లో ఇట్లా ముందుకు వెళ్ళొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. సో అలానే ఈ కంపెనీ నుంచి నేను థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. టీమ్ తోటి కలిసి జర్నీ చేసాం. ఆల్రెడీ చాలా మంది టీం, ఒక గ్రూప్ గా 40 మెంబర్స్ తో జర్నీ చేయడం జరిగింది. సో కంపెనీ మనకి చెన్నై నుంచి థాయిలాండ్ వెళ్ళడం, థాయిలాండ్ నుంచి ఇక్కడ మనకి మీ అందరికీ తెలుసు రోజు ప్రతినిత్యం పవన్ సార్ మనకి ఏదైతే చేస్తున్నారో, సో థ్యాంక్ యూ చెప్పాలి. సో థ్యాంక్ యూ సార్ పవన్ సార్. ఎందుకంటే మన డ్రీమ్ ని ఒక వేలో, ఒక ట్రాక్ లో నడిపిస్తూ దాన్ని విజువలైజ్ చేసుకుంటూ దాంట్లో మనం జర్నీ చేసే విధానంలో ముందుకు వెళ్లే కొద్దీ సో ఆ విజువలైజేషన్ లో మన డ్రీమ్ అనేది 100% ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే అది ఎక్కించుకోలేకపోవడం వల్లనే మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. ఈ కంపెనీ సిస్టమ్ లో స్ట్రాంగ్ గా నిలబడి పని చేసుకోలేకపోతున్నాం. అలానే సో చాలా అద్భుతమైన ప్లేసెస్ చూడడం జరిగింది. అక్కడ కూడా ఒక మెంటర్ కంపెనీలో అంబాసిడర్ మన ఆర్ఎస్ రాజన్ సార్ ని కూడా కలవడం జరిగింది. ఎక్కడ సార్ మీరు ఎవరు, వాట్ ఈస్ విచ్ ప్లేస్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ అంటే వీఆర్ ఫ్రమ్ విజయవాడ. సో కంప్లీట్ విజయరాస టీం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కలిసినప్పుడు మన ఆ రెస్పెక్ట్ కావచ్చు, ఆ మనం వాళ్ళ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు, చాలా చాలా సపోర్టివ్ గా అనిపించింది. సో ఎందుకంటే విఎంసి మెంబర్ ఈ రోజు ఆ, మన మన దగ్గర మన ప్లేస్ లో మన మెంటర్ ఉండటం మన అందరికీ కూడా చాలా హ్యాపీ అని ఫీల్ అవుతాను నేనంతే. ఎందుకంటే ఇటువంటి అవకాశం చాలా మందికి తక్కువ ఉంటది. కొత్తగా వాళ్ళందరికీ చాలా మందికి తెలియదు. ఎందుకంటే సిస్టమ్ లో ప్రతిదీ కూడా కంపెనీ ఏదైతే తయారు చేయాలో, కంపెనీలో ఏదైతే మోడిఫికేషన్ చేయాలో, కంపెనీలో ఏదైతే కొత్త ఇన్వెన్షన్, కొత్తగా ఆఫర్స్ ఇవన్నీ తీసుకురావాలో, ఎందుకంటే వాళ్ళకే ముందు తెలుస్తుంది, వాళ్ళతో ఇంటరాక్షన్ జరుగుతుంది, తర్వాత మనందరికీ స్ప్రెడ్ చేస్తూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకి తెలియచేయడం జరుగుతుంది. అటువంటి అవకాశం మనందరికీ లభించిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో అట్లానే దాని తర్వాత సో నేను ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కూడా నేను వెళ్ళినప్పుడు, ఇది హెడ్ ఆఫీస్ ఆల్రెడీ దీపక్ సార్ అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జనరల్ మేనేజర్, హెడ్ ఆఫ్ ద డిఎల్సిపి, వీళ్ళందరితో మనకి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇవన్నీ జరగడం ఎందుకంటే మన ప్రతి ఒక్క పర్సన్ కి కూడా తెలియాలి, తెలుసుకోవాలి. సో మనం ఒక సంస్థలో పనిచేసేటప్పుడు ఆ సంస్థ నుంచి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు, మనకి తెలియనప్పుడు, మన మెంటర్స్ కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు, మనం కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు ఆ నాలెడ్జ్ అనేది ఎక్కడం జరుగుతుంది. తెలుసుకుంటే చాలా అద్భుతంగా మనం ముందుకు దూసుకెళ్ళొచ్చంది తెలియడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో చాలా చోట్ల మనకి మేనేజ్మెంట్ తో టీమ్స్ మీటింగ్స్ అనేవి, క్యాంప్స్ అనేవి, రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి అటెండ్ అవి చాలా అద్భుతంగా వాళ్ళతో కలిసి జర్నీ చేయటం. అట్లానే నా డ్రీమ్ ఏదైతే నేను అనుకుంటానో, లగ్జరీ కార్, మన పవన్ సార్ ఆల్రెడీ లగ్జరీ కార్ ని ఎట్లా విజువలైజ్ చేస్తారో, మన మన అందరి మెంటర్ మీకు తెలుసు జాగ్వార్ కార్ ని తీసుకోవడం జరిగింది. ఈ జాగ్వార్ కారు తీసుకోవడం వల్ల సో చాలా మందికి మరి నాకు తెలుసో తెలియదు కానీ ఆ జాగ్వార్ కార్ ఫీలింగ్ డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది, అర్థమవుతుంది. సో నేను కూడా ఐ హోప్ హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా డ్రైవ్ చేసినందుకు. సో ఎందుకంటే మనం షోరూమ్ పోయి చూడడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అంత ఎఫెక్ట్ చేయడానికి నార్మల్ పీపుల్ కి తక్కువ. సో ఇక్కడ ఆ ఆపర్చునిటీ దొరికింది. అలానే నేను డ్రైవ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ విజయరాజ్ సార్. సో అలానే మన కంపెనీ ఎండి బాలి గారిది బెంట్లీ కార్ చూశాను. సో అక్కడ కూడా టచ్ అయ్యాను, ఫీల్ అయ్యాను. అందుకే పవన్ సార్ ఏమంటారు అంటే విజువలైజ్ చేస్తూ ఫీల్ అవ్వాలి. సో దాన్ని టచ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. 100% అది మనకి తదాస్తు ఏదైతే మనం చేస్తున్నామో, రిపిటేషన్ లో చేస్తున్నామో అది మనకి పక్కగా దొరికిద్ది అని చెప్పడం అనేది. అలానే మనకి ఎవరికి నచ్చిన దాన్ని మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అలానే సో డ్రీమ్ తాజ్ మహల్. సో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా చుట్టాలు వాళ్ళు, నువ్వు చదువుకోరా, ఫస్ట్ క్లాస్ వస్తే నేను తీసుకెళ్తాను, చూపెడతాను, అది ఇది అని చెప్పారు. అన్ని మాటలు అంటే మన దాకా వస్తే కానీ తెలియదు అంటారు చూసారా. సో అలానే మన ఏదైతే ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత సో ఇది ఆపర్చునిటీ విజయరాజ్ సార్ ద్వారా రావడం జరిగింది. థ్యాంక్ యూ విజయరాజ్ సార్. సో ఎందుకంటే సో చాలా మంది లీడర్స్ ఆ రోజు దగ్గర దగ్గర 40+ మెంబర్స్ అందరం కూడా వెళ్ళాం, చూసాం, ఎంజాయ్ చేశాం. సో కంపెనీ యొక్క ట్రైనింగ్ 1 డే ప్రోగ్రామ్
దీపక్ గారితో ట్రైనింగ్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఇంటరాక్షన్ ఉంటేనే మనం కంపెనీని బిలీవ్ చేయగలచ్చు. సో నమ్మకంగా మనం వర్క్ చేసుకోవచ్చు. సో గుండె ధైర్యంతో ముందుకెళ్తూ మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ లాంగ్ టర్మ్ లో మనం దీంట్లో నిలబడి ఉండడానికి అద్భుతంగా అని చెప్పొచ్చు. సో అటువంటి ఆపర్చునిటీ దొరికింది. సో ఇక్కడ సో ఇది నా యొక్క జర్నీ చేస్తూ వెళ్ళే క్రమంలో సో ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది వెళ్తా ఉంటారు. బట్ మనం స్టాండర్డ్ గా నిలబడి సిస్టమ్ కి అడిక్ట్ అయ్యి, సిస్టమ్ కి సబ్మిట్ అయ్యి, అప్లైనర్ కి సబ్మిట్ అయ్యి, మెంటర్ కి సబ్మిట్ అయ్యి ముందుకెళ్లే క్రమంలో సో మనం దీంట్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ సో టీమ్ వర్క్ మేక్స్ మన డ్రీమ్ వర్క్ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం నేను చెప్పేది ఏంటంటే మనము చాలా మంది కొత్త వాళ్ళు, ఇప్పుడు చాలా మంది దీంట్లో కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇవన్నీ, మనం చెప్పే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా తెలిసే ఉంటుంది. బట్ నేను తెలిసి ప్రతిదీ కూడా అర్థమయ్యే రీతిలో సో చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సో ఇక్కడ టీమ్ వర్క్ మేక్స్ మన డ్రీమ్ వర్క్ అంటారు. మనం ఒక డ్రీమ్ నిర్ణయించుకోవాలంటే 100% దాని యొక్క ఒక డ్రీమ్ అనేది రాసుకోవాలి, దానికి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. సో దానికి ఒక డేటు, దానికి డెడ్ లైన్ ఒకటి ప్లాన్ చేసుకుంటే మనం 100% మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బేసికల్ గా సిస్టమ్ లోకి డైరెక్ట్ సెల్లింగ్ రాకముందు కూడా చాలా మందికి తెలియదు టీం వర్క్, డ్రీమ్ వర్క్ అనేది చాలా మందికి తెలియదు. సో దాని తర్వాత తద్వారా ఈ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత దీని గురించి అర్థం అవడం జరుగుతుంది. సో సో ఏదైతే మనం చూస్తూ ఉంటామో బయట మార్కెట్ లో రకరకాల మార్కెట్ అంటే సొసైటీలో ఎక్కడైతే మనం రకరకాల గేమ్స్ కానీ రకరకాల సిచ్యువేషన్లు చూస్తూ ఉంటాం, క్రికెట్ కావచ్చు, రకరకాల గేమ్స్ లో అందరూ కలిసి ఎవరెవరు వర్క్ ని ఇండిపెండెంట్ గా అంటే సీరియస్ గా వాళ్ళు వర్క్ చేసే క్రమంలో అందరూ సమపాలకంగా సమవుజ్యులుగా వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శన చేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో సక్సెస్ అవడం జరుగుతుంది. సో ఒక్కొక్క సమయంలో డౌన్ అవడం జరుగుతుంది, ఒక రీబ్యాక్ అయ్యి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే ఒక గేమ్ అని చెప్తారు. సో ఇది కూడా అద్భుతమైన ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ లో కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో వెళ్ళే కొద్దీ మనం నేర్చుకుంటూ ఒక్కొక్క లెవెల్ వెళ్ళే కొద్దీ మనకి అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, ఏదైతే పొరపాట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఒకటి రెండు స్టెప్స్ కి వెళ్ళే కొద్దీ సో ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి హార్డ్ వర్క్ అవటం వల్ల క్విట్ అయిపోతుంటారు. సో ఈ క్విట్ అయిపోవటం వల్ల సో వాళ్ళ లైఫ్ అనేది ఏదైతే భగవంతుడు ఇచ్చిన అవకాశం అంటే డైరెక్ట్ గా మనకు వచ్చేసి కోట్ల రూపాయలలో ఇవ్వడు, కానీ మనకు ఒక వే ఇచ్చాడు, ఈ మార్గంలో నువ్వు వెళ్తే సక్సెస్ అవుతావు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నీకు అన్ని అందుతాయని జరుగుతుంది. అలానే మన మెంటర్ ద్వారా మనకి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ని సో ఈ రకమైన జూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని ఇప్పటికి 4-5 దఫాలుగా దగ్గర దగ్గర 2-3 సంవత్సరాలు పైబడి మనకి కంటిన్యూషన్ లో నిరంతరం, నాకు తెలిసి కోవిడ్ తర్వాత నుంచి కంటిన్యూలో బ్రేక్ తీసుకుంటూ మధ్యలో కంటిన్యూషన్ లో మనకి చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క లీడర్ క్రౌన్ అండ్ అబోవ్ ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా దీనిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ అనేది మనకి బయట డిజిటల్ గా దొరకడం అనేది చాలా కష్టం. బయట నేర్చుకోవాలంటే ఈ రోజు కూడా చాలా పెద్ద పెద్ద ట్రైనర్లు కావచ్చు, మోటివేషనల్ స్పీకర్లు కావచ్చు, మన కంపెనీ అంబాసిడర్లు కావచ్చు, కొన్ని పెయిడ్ ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. నేను కూడా అటెండ్ అయ్యి నేర్చుకుంటా ఉంటాను సబ్జెక్ట్స్. ఎందుకంటే మైండ్ చాలా వరకు ప్రతినిత్యం మనం నిత్య విద్యార్థి లాగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటేనే మనం ముందుకెళ్ళొచ్చు అనేది సో నా భావన. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుని ముందుకు వెళ్తేనే చాలా సక్సెస్ వస్తుంది. ఇక్కడ ఈ మిస్టేక్స్ చేయడం వల్ల, ఈ పొరపాట్లు చేయడం వల్ల ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని పాయింట్స్ సో మనం క్విట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ అవి మనం ప్రాపర్ గా నేర్చుకొని ప్రాపర్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్లాన్ చేస్తూ ముందుకెళ్లే కొద్దీ ఈ సిస్టమ్ లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కామన్ అని చెప్తాం. బట్ ఇది చాలా ఈజీగా మనం సింప్లిఫై గా చేసుకుంటే సో ఇక్కడ మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. సో ఇక్కడ సో నేను కొన్ని ఇంపార్టెంట్ 10 పాయింట్స్ నేను ఈరోజు మీ అందరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో డిఫైన్ యువర్ డ్రీమ్ అనేది మనం చాలా వరకు చాలా మందికి ఈ సిస్టమ్ లో వచ్చిన తర్వాత కానీ డ్రీమ్ అనేది తెలియదు. సో ఇంతవరకు కూడా ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు, పూర్వీకులు అంటే ముందు జనరేషన్ వాళ్ళు సో చదువుకుంటే నీకు జాబ్ వస్తుంది, తర్వాత నువ్వు మంచిగా సెటిల్ అవ్వచ్చు అని చెప్తారు. కానీ చదువుకో బిజినెస్ చేయొచ్చు మంచిగా అనేది ఎక్కడ అప్పుడు చెప్పిన దాఖలాలు లేవు. బట్ అలాగని ఇప్పుడు కూడా మంచి బిజినెస్ చేయొచ్చు, చదువుకుంటే మంచి నాలెడ్జ్ పెంచుకుంటే బిజినెస్ చేయొచ్చు అనేది ఇప్పుడు కూడా చెప్పే దాఖలాలు లేవు. కానీ ఎప్పుడైతే ఆ, మన చుట్టుపక్కల డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పుడైతే మన దగ్గర ఆల్రెడీ మీకు తెలుసు 2016 తర్వాత 18-20 సో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి
సో పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆ లెవెల్స్ లో ఉన్న పెద్ద పెద్ద క్యాడర్ లో ఉన్న వాళ్ళు కూడా సో దీన్ని పూర్తిగా లీగలైజ్ ప్రాసెస్ లో తీసుకొని మన దేశం మొత్తం మీద సో మనకు కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ని మనకి నిర్ణయించడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ లో సో ప్రాపర్ గా జెన్యున్ గా ఉన్న కంపెనీలు ఏదైతే ఉన్నాయో 100% సో ఇక్కడ మనకి ఆ, దీంట్లో చేసుకోవచ్చు. విచ్ కంపెనీ ఇస్ బెటర్ అంటే మన లైఫ్ మన కెరియర్ ఏ ప్లాట్ఫామ్ లో ఉంటే అంటే ఏ కంపెనీలో ఉంటే లాంగ్ టర్మ్ మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఈజీ మనీ కోసం అట్రాక్ట్ అయిపోయి చాలా మంది రకరకాలు వెళ్ళిపోయి సో మళ్ళీ చేతులు కాళ్ళు కాల్చుకొని మళ్ళీ వెంటనే రీబ్యాక్ అయ్యి చాలా మంది అంటే సో అది బేసికల్ గా కావాలని జరగదు. సో బై వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ మైండ్ సెట్ ఆ రోజు అప్పటికప్పుడు జరిగిన ఆ మోటివేషన్ ద్వారా వాళ్ళు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ రిటర్న్ అవుతుంటారు, కొంతమంది క్విట్ అయిపోయి అలానే ఉండిపోతుంటారు. సో నా ఉద్దేశంలో సో 100% నాకు కూడా బేసిక్ గా నేను జర్నీ చేసే క్రమంలో చాలా చాలా హడిల్స్ జరిగినాయి. సో దాంట్లో సో నేను చాలా స్ట్రాంగ్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకు స్ట్రాంగ్ గా తీసుకోవడం అంటే ఇక్కడ మన మెంటర్ మన మైండ్ సెట్ ని చాలా అద్భుతంగా కంపెనీ ఉన్న వాస్తవికాలు ఏవైతే ఉంటాయో ప్రతినిత్యం చెప్పడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని ఫాలో అవటం వల్ల మేము అందరం కూడా ఇప్పుడు ఎవరైతే క్రౌన్ అండ్ అబౌవ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకొని వర్క్ చేసుకోవడం వాళ్ళ లైఫ్ కోసం పని చేసుకోవడం అనేది జరుగుతుంది. అలానే సో ఇక్కడ మనం డిఫైన్ యువర్ డ్రీమ్ అనేది ఈ రోజు పర్టికులర్ గా బిఫోర్ నేను కూడా ఫారెన్ లో జాబ్ చేయాలి అనుకున్నాం కానీ సో డ్రీమ్ ఇలా ఉండాలి ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలి అనేది ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకున్నది లేదు. బట్ తర్వాత డ్రీమ్ అనేది ఇలా ఉండాలి, నా డ్రీమ్ లో నేను 100% పోరాడాలి, నా కోసం నేనే పోరాడాలి. ఇక్కడ బయట మార్కెట్ లోను మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చాలా డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. సో ఆ డ్రీమ్ ని ఎప్పుడైతే మనం నిర్ణయించుకున్నామో 100% దానికి డెడ్ లైన్ అనేది పెట్టుకున్నామో 100% మనం దాన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది చార్ట్ అనేది చెప్తా ఉంటారు సార్ కూడా మనకు ఆల్రెడీ. సో చార్ట్ ప్రిపరేషన్ అనేది లేదు. సో ఇక్కడ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే దాని డెడ్ లైన్స్ కానీ దాని యొక్క ఆలోచన కానీ సో మన కళలో మన డ్రీమ్ పెట్టుకోవడానికి కూడా మనం డబ్బులు కట్టాల్సిన పని లేదు ఇక్కడ. సో గమనించాల్సిన విషయం ఏంటంటే సో దాన్ని ఈజీగా దాన్ని అర్థం చేసుకొని ఒక ప్లాన్ చేసుకొని ఒక ప్రాపర్ చార్ట్ రూపంలో పెట్టుకొని దాన్ని రెగ్యులర్ గా రిపిటేషన్ లో మనం చూస్తూ ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో 100% మన డ్రీమ్ అనేది నెరవేరుతుంది. సో కానీ చాలా మందికి ఏమంటారంటే చెప్తే నాకు తెలుసు, నేనంతా చేస్తాను చూస్తాను. సో ప్రొడక్ట్లు కూడా అంతే. ఇక్కడ చాలా మందికి ప్రొడక్ట్లు తెలుసు, నాకు ప్లాన్ తెలుసు, అన్ని తెలుసు, సో నేను చేయగలుగుతాను అని అంటారు. కానీ వాళ్ళు ఏం చేయలేరు వాస్తవంగా. సో ఎప్పుడైతే సో నాకు తెలిసినప్పుడు అది 100% కాన్ఫిడెన్స్ అని అనిపించదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్ రూపంలో మనకి ఎన్నో రకాల సపోర్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఆ సపోర్ట్ ఎప్పుడైతే మనకి కంపెనీ నుంచి ట్రైనింగ్స్ కావచ్చు, మన అప్లయన్స్ మెంటర్స్ నుంచి ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ అందుతూ ఉంటాయి. కానీ మన విఐపి టీం ఎప్పుడైతే మనకి ఆర్గనైజ్ చేస్తూ చాలా అద్భుతంగా సార్ విజయ సార్ సంబంధించిన జూమ్ మీటింగ్ సెషన్స్ కావచ్చు, డిజిటల్ గా డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీద మనకి డైరెక్ట్ లైవ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మీ అందరికీ తెలుసు ఫ్యామిలీ ప్రోగ్రామ్ రీయూనియన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత బూట్ క్యాంప్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, మన కంపెనీ మేనేజ్మెంట్ కూడా వచ్చి అద్భుతమైన సో డ్రీమ్ ని బిల్డ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో 100% ఇక్కడ డ్రీమ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని డేట్స్ ప్లాన్ చేసుకోకపోతే ఫెయిల్ అవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కానీ దాన్ని ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటూ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటూ దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చాలా మంది చూస్తూనే ఉంటాము, బుక్స్ కానీ ఈవెంట్స్ కానీ మీటింగ్స్ కానీ చాలా వరకు కూడా తెలియదు టూల్స్ అంటాం ఈ విషయంలో. సో చాలా మనకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా అద్భుతమైన బుక్స్ బయట మార్కెట్ లో మనకి దొరుకుతున్నాయి. సో రిపిటేషన్ లో సో రీసెంట్ గా నాకు విజయ్ సార్ కూడా చాలా 4-5 బుక్స్ రకాల పేర్లు చెప్పడం జరిగింది. సో నేను ఆన్లైన్ తెప్పించుకున్నాను. సో అవి రిపిటేషన్ లో డేకి ఇంత టైం పెట్టుకొని దాన్ని చదవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్, నిత్య విద్యార్థి లాగా ఉండాలి. ఇక్కడ మనం బుక్స్ నేర్చుకోవడం కానీ చెప్పిన ప్లానింగ్స్ కావచ్చు, ఈవెంట్స్ అటెండ్ అవ్వడం కావచ్చు, మీటింగ్స్ కావచ్చు. సో ఈ రోజు మీటింగ్ రమ్మంటే సార్ నాకు అక్కడ పని ఉంది ఇక్కడ పని ఉంది కారణాలు ఏవో రకరకాల కారణాలు. ఇక్కడ మనం కారణాలు చెప్పుకుంటూ పోతే మనం ముందుకెళ్ళడం అనేది ఎదగడం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు సక్సెస్ అవ్వాలనుకుంటే 100% పెయిన్ ఉండాలి, మనకు ఆలోచన విధానం ఉండాలి, డిసైడ్ అయిపోయి ఉండాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, సాక్రిఫైస్ చేయాలి. సో చేస్తేనే మనం ఈవెంట్స్ ఈ సక్సెస్ వెస్టేజ్ లో సక్సెస్ సీక్రెట్ ఈవెంట్స్ అటెండ్ చేయడమే. ఈవెంట్స్ ని అటెండ్ చేయాలి, ఆ ఈవెంట్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో ఈ విధమైన మనం సిస్టమ్ ను ముందుకెళ్ళగలిగితే మనం అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు సో అటెండ్ అవ్వలేకపోవడమే వాళ్ళ యొక్క పొరపాట్లు అని చెప్పొచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ డెసిషన్ తీసుకోలేకపోవడం కావచ్చు. సో అటువంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ ని మనం ఓవర్కమ్ చేస్తే సో అద్భుతంగా ముందుకెళ్ళచ్చు.
సో మనకి ఇక్కడ బర్నింగ్ డిజైర్ అంటే ఒక డిజైర్ అని పెట్టుకోవాలి, ఒక డిసైడ్ అయ్యి డిజైర్ అని పెట్టుకుంటే సో మీటింగ్స్ అటెండ్ అయితే 100% సక్సెస్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. సో తద్వారా సో మనం ఇక్కడ చాలా వరకు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే క్రమంలో 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి, యూజ్ చేయాలి. చాలా మందికి కాన్ఫిడెంట్ గా చెప్పండి అంటే ప్రొడక్ట్ ఏం వాడుతున్నారు, సప్లిమెంట్స్ నేను చాలా ప్రోగ్రామ్స్ లో కూడా అడుగుతా ఉంటాను. ఈ రోజు ఏం సప్లిమెంట్స్ ఎన్ని వేసుకున్నారు, ఎంతమంది ఎన్ని రకాలు వేసుకున్నారు, 2 వేసుకున్నారు, 5 వేసుకున్నారు, 10 వేసుకున్నారు అడుగుతాను. ఎందుకంటే జనరల్ గా ప్రోడక్ట్ వాడితేనే కదా మనకి దాని యొక్క రిజల్ట్స్ అనేవి తెలిసాయి. సో మనం ప్రొడక్ట్ వాడకుండా కాన్ఫిడెంట్ గా ముందు వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాం, ఇవన్నీ ఫెయిల్యూర్ కి కారణాలు. అంటే ప్రొడక్ట్ వాడడానికి ఆ పట్టుకెళ్తారు కానీ ఆ ఇంట్లోనే పెట్టేసుకొని దాన్ని వాడరు. సో సో ఈ కంపెనీ ఏదైతే డిసైడ్ అయ్యి ముందుగానే పీపుల్ కి ఏదైతే డిస్ట్రిబ్యూటర్ కావాలో వాళ్ళని దాన్ని రీసెర్చ్ చేసి ముందుగానే మనకి R&D ద్వారా లేదంటే లీగల్ గా మన అన్ని మెడికల్ నామ్స్ ప్రకారం అన్ని రకాలుగా మనకి సర్టిఫికేషన్స్ తోటి మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ దట్ మనకి ఇంట్లో పేరెంట్స్ చెప్పిందే బయట వాడినాం కానీ దాని మీద ఎప్పుడూ అవగాహన లేదు, వాళ్ళు తెలీదు. కానీ సో ఎందుకు వాడాలి, మనం ఎందుకు 100% యూజర్ గా ఉండాలి అంటే ఆ 100% యూజర్ గా లేకపోవడమే చాలా వరకు ఫెయిల్యూర్ కారణాలు అవుతున్నాయి. ఇక్కడ మనం తెలుసుకుంటే ఆ, చాలా మంది చెప్తా ఉంటారు సో నేను వాడతాను సార్ నాకు తెలుసు నేను, కానీ ఇక్కడ తెలుసు కాదు మన ఇంట్లో కంపల్సరీగా మనకి రెగ్యులర్ గా వాడే ఐటమ్ ప్లస్ మన హెల్త్ కోసం కంపెనీ మీకు తెలుసు ప్రొడక్ట్ ఏదైతే హెల్త్ బిజినెస్ అని చెప్తాం ఇక్కడ. సో ఈ ప్రొడక్ట్ మన హెల్త్ తో పాటు జనరల్ ఐటమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్, బ్యూటీ, మేకప్ ఇది రకరకాలుగా మనకి 19 కేటగిరీలో 400 రకాల మనకి ప్రొడక్ట్స్ పైన కొత్త కొత్త ఇన్వెన్షన్స్ రావడం జరుగుతుంది. సో వాడితే దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. సో 100% మీరు యూజర్ గా ఉండాలి ఇక్కడ. సో మనం చూస్తాం చాలా వరకు మార్కెట్ లో రకరకాలు చెప్తా ఉంటారు కానీ సో అది వాడటానికి మనం సుముఖంగా లేదు. సో ఈ వాడిన తర్వాత సో మనం ఒక ప్రొఫెషనల్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఒక లిస్ట్ అవుట్ తయారు చేయాలి, ప్రతినిత్యం మనకి చెప్తూనే ఉంటారు. సో లిస్ట్ మేక్ ఏ లిస్ట్ అని చెప్తా ఉంటారు, మనకి 7 స్టెప్స్ లో లిస్ట్ అనేది ఉంటుంది. సో ఈ లిస్ట్ ని ఎప్పుడైతే మనం చేయలేమో, ఎప్పుడైతే కొత్తగా మనం దాన్ని ఫిల్ చేయలేమో సో మనకి మ్యాన్ పవర్ సార్ మాట్లాడినాం 100 మందిని జాయిన్ చేసాం సార్ ఎవరు రావట్లేదు, కానీ 100 మంది కోసమే మనం పని చేస్తున్నాం, మన డ్రీమ్ కోసం మనం పని చేయట్లేదు. చాలా మంది చెప్తున్నాం డ్రీమ్ కోసం పని చేయట్లేదు, మన అవసరాల కోసం బయట చిన్న చిన్న పనులు చేసుకుంటూ మన జాబ్లు చేసుకుంటూ వెళ్తాం కానీ డ్రీమ్ కోసం పని చేయట్లేదు. సో అందుకే పవన్ సార్ అద్భుతంగా దాన్ని విజువలైజ్ చేసి ఆ డ్రీమ్ లోకి ఒక ట్రాక్ లోకి మన అందరినీ తీసుకెళ్తూ సో దాన్ని జర్నీ చేసే క్రమంలో మన అందరికి ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, లగ్జరీ కార్లు కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ప్రతి దాన్ని ట్రావెల్ చేసి తీసుకువెళ్తున్నారు. సో 100% దీంట్లో మనం కూడా దూరితే ఆ ట్రాక్ లోకి వెళ్తే మనం అద్భుతంగా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ చేసుకుంటే మేక్ ఏ లిస్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. రోజు అయిపోయిన వాళ్ళు కొత్త కొత్త మనకి ప్రపంచంలో ఆల్రెడీ భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు. సో మన ఏరియాలో చాలా మంది ఉన్నారు. సో మనకి అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొత్త వాళ్ళని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళే కొద్దీ కొత్తని రావాలంటారు కాబట్టి సో కొత్త వాళ్ళని మనం 100% ముందుకు తీసుకెళ్ళాలి. సో మన బిజినెస్ ప్రొఫెషనల్ బిజినెస్ అండి, గుర్తు పెట్టుకోండి. మన బిజినెస్ ప్రొఫెషనల్ బిజినెస్ కాబట్టి ఇది చిన్న చిన్న కిరాణాల రకరకాల వ్యాపారం కాదు ఇది. సో కాబట్టి సో దాన్ని కూలంకుషంగా అర్థం చేసుకుంటే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం మార్కెట్ లో మనం చాలా వరకు మీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. సో దాంట్లో లిస్ట్ చూస్తే సో కొన్ని వందల వేల నెంబర్లు ఉంటాయి. సో ఒక్కసారి ప్రయత్నం చేయండి, మీరంటే ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ప్రమోట్ చేయండి, వాళ్ళకి ప్లాన్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. 100% మీకు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇన్వైట్ చేస్తే ఈ ఒక ట్రాక్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా మంది కాంటాక్ట్ చేస్తారు, మొబైల్లో కాంటాక్ట్ చేస్తారు. ఈ మొబైల్లో కాంటాక్ట్ చేసే ప్రొడక్ట్స్ ప్లాన్ బిజినెస్ ప్లాన్ అన్ని చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మొబైల్లో మనం ఎప్పుడైతే మనం ఇంటరాక్షన్ చేస్తామో అది కొంత పర్సెంట్ కొంతవరకే అవుతుంది. ఎందుకంటే పూర్తిగా బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు ఆల్రెడీ వాళ్ళకి వినే ఓపిక ఉండదు, వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో తెలీదు, మనం కంటిన్యూషన్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అది ఫెయిల్ అవడానికి కారణం ఉంటుంది. సో ఇక్కడ మన దగ్గర లిస్ట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయలేకపోతూ ఉంటారు. చేశామంటారు, ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎత్తకపోతే వదిలేస్తారు, రెండోసారి ట్రై చేస్తారు, వదిలేస్తారు. సరే అంటిల్ యూ సక్సెడ్ అంటే ట్రై అంటిల్ యూ సక్సెస్. ఇక్కడ నిరంతరం మన ప్రయత్నం అనేది ఎప్పుడైతే కంటిన్యూ ముందు తీసుకెళ్తామో 100% సక్సెస్ వేలో ఈ కాంటాక్ట్స్ ని మనం ఇన్విటేషన్ రూపంలో మనం నెక్స్ట్ ఏదైతే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటామో, నెక్స్ట్ ఏదైనా మీటింగ్స్ మనం ఎక్కడైతే అరేంజ్ చేస్తామో ఆ వాళ్ళకి అక్కడ మనం లైవ్ లో ఉన్నప్పుడు అయితే చాలా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రోగ్రామ్స్ కి మనం ఇన్వైట్ చేయొచ్చు. ఇక్కడ కాంటాక్ట్ లో మనం లైవ్ డెమోలు చేయడానికి అవకాశం ఉండదు, చెప్పడం అనేది జరుగుతుంది. అదే మనం డైరెక్ట్ గా వెళ్ళి ఇంటరాక్ట్ అయితే ఈ ఫెయిల్యూర్ కి కారణాలు ఇక్కడ కాంటాక్ట్ ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తారు, వదిలేస్తారు. కానీ వన్స్ ఇవాళ కాక రేపు మన మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇవాళ కాక రేపు వస్తారు. బట్ ఎవరైతే రారు వాళ్ళని పట్టుకొని కూర్చొని ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడే టైం అనేది ల్యాప్స్ అయిపోతుంది. సో ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే
ఇదే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో కాంటాక్ట్ లో డైరెక్ట్ గా లైవ్ లో వెళ్ళి కలిసి డెమోలు 4-5 రకాల డెమోలు ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కంపల్సరీగా వాళ్ళకి ఇన్విటేషన్ చెప్పే క్రమంలో వాళ్ళ మీటింగ్స్ కి మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. సో ఇక్కడ బిజినెస్ ని మనం చాలా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనం కూడా చాలా ఆలోచన చేయాలి. సో పక్కగా ఆలోచన చేస్తూ ఇక్కడ మనం ఇన్కమ్ ప్లాన్ ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ ని ప్రమోట్ చేసే క్రమంలో చాలా మందికి షో ద ప్లాన్ అని చెప్తాం. సో ప్లాన్ ని మనకు తెలుసు ఆల్రెడీ, మనకి విజయరాజ్ సార్ మన మెంటర్ చెప్పడం జరుగుతుంది. విత్ ఇన్ 1 అవర్ లో కంప్లీట్ గా కంపెనీ ప్రొఫైల్ కావచ్చు, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కావచ్చు, ఇన్కమ్, బిజినెస్ మార్కెటింగ్ ప్లాన్ ని 1 అవర్ లో మనం క్లియర్ గా చెప్పేయాలి. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, సో బేసికల్ గా మేము కూడా చాలా లెందీగా ప్లాన్ చేసుకుంటూ చెప్పేవాళ్ళం చిన్నపిల్లలాగా. సో వాళ్ళకి అర్థమే అవ్వాలి, అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో కొంత టైం అనేది చెప్పడం జరిగింది. తర్వాత మనకి సో మన కంపెనీలో అద్భుతమైన టాప్ ఎర్నర్ సిద్ధార్థ్ సార్ వచ్చినప్పుడు సో 45 మినిట్స్ 1 అవర్ లోపు మీరు ఫినిష్ చేసుకుంటే చాలా అద్భుతంగా ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనం డాక్టర్ లాగా బిహేవ్ చేసి చెప్పాల్సినంత అవసరం లేదు. సో దాన్ని, సో ఏదైతే ప్రొడక్ట్ ని 4-5 రకాల డెమోస్ ఏదైతే అక్కడ పెట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే సో ప్లాన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే సో ప్లాన్ చెప్పే క్రమంలో చాలా వరకు చాలా మంది చెప్తే సార్ మాకు తెలుసు సార్, ఇక్కడ మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే సార్ మాకు మొత్తం ప్లాన్ తెలుసు అంటారు. సో ప్లాన్ చెప్పడం అంటే, ఆ ప్రొడక్ట్ చెప్పమంటే ఏది రాదు. ఎందుకంటే వాళ్ళు దాని మీద క్లారిటీ లేదు. నాకు తెలుసని అంటారు కానీ క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ప్లాన్ చెప్పి వాళ్ళు స్టార్ట్ అవుతారో వాళ్ళని బిజినెస్ లోకి ముందుకు తీసుకెళ్ళాలి. సో 100%. సో లేదు అంటే వాళ్ళకి అక్కడ ఆ సమయంలో ఎప్పుడైతే మనం మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఆ సమయంలో వెంటనే వాళ్ళకి ఏదైనా ప్రొడక్ట్ ఉంటే సో ఆ ప్రొడక్ట్ అనేది మనకి వాళ్ళకి సేల్ చేసేసి అంతవరకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేసి సో మనం, మనకి ఆల్రెడీ తెలుసు నెగ్లెక్టింగ్ రిటైల్ సేల్స్, ఇది ఆల్రెడీ 7 మిస్టేక్స్ లో సో కంపెనీ ఎండి ఆల్రెడీ మనం అందరం ఏం మిస్టేక్ చేస్తాం ముందుగానే రెడీ చేసి పెట్టడం జరిగింది. సో కొత్తగా మనం వెళ్ళి సో నేను ఇట్లా చేస్తే ఇట్లా చేస్తా అంటే మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇవన్నీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫెయిల్ అవుతారు. కానీ ఇవన్నీ ప్రాపర్ గా దాన్ని మనం అవగతం చేసుకొని నేర్చుకొని ముందుకెళ్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాడో ఆ బిజినెస్ ప్లాన్ ని స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్లే కొద్దీ చాలా అద్భుతంగా బిజినెస్ లో ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి కౌన్సిలింగ్ విత్ అప్లైన్. సో ఇక్కడ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేశారో తర్వాత మనం ప్రయత్నం చేస్తాం, తర్వాత మన అప్లైన్ అనేది ద్వారా కౌన్సిలింగ్ ద్వారా అంటే మన అప్లైన్ కి ఎందుకు సబ్మిట్ అవ్వాలి, మన అప్లైన్ కి ఎందుకు డైలీ కమ్యూనికేషన్ ఉండాలి అంటే ఇక్కడ చాలా వరకు మన ఆల్రెడీ కంపెనీ ఏం చెప్పిందంటే వెస్టేజ్ సిస్టమ్ అండ్ అప్లైన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్తుంది. మీరు ఇది చూడండి, ఆల్రెడీ అందరికీ తెలిసింది. సో ఇక్కడ అప్లైన్ సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే అప్లైనర్ ద్వారా మనం అందరం వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లైనర్ డౌన్లైన్ అవుతారు. సో ఈ కౌన్సిలింగ్ దేనికోసం అంటే ఎప్పుడైతే మనం చెప్పిన తర్వాత సబ్జెక్టు వాళ్ళకి కొంత మేరకు అర్థమవుతుంది. సో మన అప్లైనర్ దగ్గర కూర్చోబెట్టి చెప్పడం వల్ల ఏంటంటే అప్లైనర్ కొన్ని అనుభవాలు, ఎక్స్పీరియన్స్, హర్డీల్స్, అప్ డౌన్స్ ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి సో వాళ్ళు దాన్ని ఏ రకంగా వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి వాళ్ళు ఏ రకమైన ఆలోచన విధానంలో ఉన్నారు, వాళ్ళ సర్కమ్స్టెన్స్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ విధి విధానాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి అప్లైనర్ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సో 100% అప్లైనర్ బిలీవ్ చేస్తే సో వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ ముందుకెళ్లే అవకాశం, అంటే దానికి ఇంకొద్ది పెద్ద సబ్జెక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అప్లైన్ అనేది చాలా వరకు నెగ్లెక్ట్ చేయడం, అప్లైన్ అనేది కమ్యూనికేషన్ లేకపోవడం, అప్లైన్ అనేది సబ్మిట్ అవ్వకపోవడం. సో ఇవన్నీ కారణాలు, లోపాలన్నమాట. సో మనం ఫెయిల్యూర్ అవ్వడానికి లోపాలు అనేది జరుగుతాయి. సో ఇక్కడ మనం చూస్తాము చాలా వరకు ఏం చేస్తారంటే సక్సెస్ అయితే ఆ, చాలా ఇన్కమ్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్ ఇన్కమ్స్ పెరుగుతాయి, చాలా మందికి కూడా ఈగోలు వచ్చేస్తుంటాయి. సో సో మనం కంపల్సరిగా ఇక్కడ మన దగ్గర ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో ఈగో అనేది పక్కకు పెడితే లక్ష్మి వస్తే ఏమవుతుందంటే లక్ష్మి వస్తే వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఇక్కడ మనం ఇది లాంగ్ టర్మ్, ఇది బిజినెస్ అనేది రిలేషన్షిప్ బిజినెస్. మనం ఒక లాంగ్ టర్మ్ ఈ బిజినెస్ ఒక నెల రోజులు 1 మంత్ చేసి లేదా 1 ఇయర్ చేసి వదిలేసే బిజినెస్ కాదు. ఆల్రెడీ 21 ఇయర్స్ ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలోని డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు 30 ర్యాంక్ లో మన కంపెనీ ఉన్నదంటే ఎంత కన్సిస్టెన్సీగా మేనేజ్మెంట్ ఒక టీం వర్క్ తోటి, ఒక మేనేజ్మెంట్ ఫ్యూచరిస్టిక్ విజనరీ తోటి ముందుకెళ్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు అప్లైనర్స్, ఎందుకంటే మనం చాలా చోట్ల వాళ్ళతో కాంట్రాక్ట్ అయినాం, ఇంటరాక్ట్ అయినాం. సో ఆ సమయంలో మనం వాళ్ళ చెప్పే సజెషన్స్ తీసుకొని ముందుకెళ్ళిన మన టాప్ లీడర్స్, అప్లైనర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో అలాగా 100% సబ్మిట్ అవ్వాలి. సో మనకు ఉన్నాయి తెలిసిన అప్లైనర్ దగ్గర చాలా చెప్తా ఉంటారు. సో అప్లైనర్ దగ్గర నేర్చుకో, డౌన్లైనర్ కి చెప్పు, సో మధ్యలో మనీ అనేది ఎర్న్ చేయాలని చెప్తా ఉంటారు. సో ఈ విధమైన ఆలోచన విధానాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగితే 100% ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా మెరుగ్గా ఉందని చెప్తాను. అలానే
సో ఇక్కడ నెక్స్ట్ అకౌంటబిలిటీ, ఒక ఒక టైం మేనేజ్మెంట్. ఇక్కడ మనం ఒక సమయానికి ఎప్పుడైతే మీటింగ్ పెట్టినామో మీటింగ్ పెట్టిన స్పీకర్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, సమయానికి రాకపోవడం కారణం ఏంటంటే అదే లోపం అంటాం. ఇక్కడ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే ఒక ప్రాపర్ సిస్టమ్ లో మనం ఎప్పుడైతే కలిసి జర్నీ చేసేటప్పుడు, మీ అందరికీ తెలుసు ఇక్కడ కంపెనీకి ఒక స్పెసిఫిక్ గా ఒక సిస్టమ్ ఉన్నది. సో దీంట్లో ఇది ఫాలో అవ్వాలి. ఈ కింద 5% నుంచి విఎంసీ మెంబర్ వరకు కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది. సో ప్రాపర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలంటారు. సో ప్రాపర్ డిసిప్లిన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏమైంది అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అయ్యి ముందుకి వన్ బై వన్ సక్సెస్ అయ్యి ఒక్కొక్క లెవెల్ తీసుకుంటూ ఇన్కమ్ తీసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఈ ఒక ఒక బాధ్యతమైన ఆ, మనం రెస్పాన్స్ గా తీసుకుంటే ఆ అకౌంటబిలిటీ అనేది అక్కడ గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే టయానికి మెయింటైన్ వచ్చారు, టయానికి రావడం వల్ల ప్రాపర్ నాలెడ్జ్ అందింది. సో రెగ్యులర్ గా జరిగే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, సో చాలా మంది కారణాలు చెప్తుంటారు. సార్ నాకు సిగ్నల్ లేదు, జూమ్ యాడ్ అవ్వమంటే సార్ నాకు సిగ్నల్ లేదు, సో లేదంటే మా ఏరియాలో నెట్ లేదు, రకరకాల ఏవో కారణాలు చెప్తా ఉంటారు. సో వాళ్ళకున్న పరిధిలో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా దీంట్లోనే అధిగమించుకొని చెప్తా ఉంటారు. సో ఎప్పుడైతే మనం దీన్ని అధిగమిస్తామో 100% ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టైం మెయింటైన్ చేయాలి 100%. ఇక్కడ మనం ఎప్పుడైతే డ్రెస్ కోడ్ ఉంటుందో కంపల్సరీగా ఇక్కడ డ్రెస్ కోడ్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మాట ఇచ్చామో, ఎప్పుడైతే మనం డిసైడ్ అయ్యామో దానికి కట్టుబడి ఉండాలి, కమిటెడ్ గా ఉండాలి. ఎప్పుడైతే కమిటెడ్ అవుతామో సాక్రిఫైస్ చాలా చేయాల్సి వస్తుంది. 100% సాక్రిఫైస్ చేస్తేనే సో మనం ముందుకెళ్తాం. ఇవన్నీ చేయలేకపోవడమే మనం ఇక్కడ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం. బట్ దీన్ని ఓవర్కమ్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకేసుకెళ్తూ ముందుకెళ్లే కొద్దీ 100% మనం ఇక్కడ సక్సెస్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంటాము. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి చూడండి. సో మనం ఎప్పుడైతే మన మెంటర్ కానీ కంపెనీ మెంబర్స్ ఎవరైతే మేనేజ్మెంట్ కానీ సో చెప్తా ఉంటారు. సో ఒకటే పనిని రిపీటెడ్ గా చేయాలని చెప్తా ఉంటారు. సో ఏకీ కామే బార్ బార్ కర్నే, ఒకటే పనిని కంటిన్యూషన్ లో చేయాలి. ఏదైతే సిస్టమ్ తయారు చేశారో ఆ సిస్టమ్ ను మనం నేర్చుకోవాలి. లెర్నబుల్ ఉంటారు ప్రతి సమయంలో, అంటే ప్రతి నిత్య విద్యార్థి లాగా ప్రతిదీ నేర్చుకుంటూ. అదే మన మెంటర్స్ ఏం చెప్తారంటే అన్ని లెవెల్స్ ఒక్కసారి ఒక్క రోజులోనే రావు, ఒక్క ఓవర్ నైట్ లోనే సక్సెస్ అవ్వడానికి అవకాశం లేదు. ఇట్ విల్ టేక్ టైం, ప్రాసెస్ ఉంటుంది, దానికి కొంత సమయం పడుతుంది. సో ఈ సమయానికి మనం టైం ఇవ్వాలి 100%. సో ఎప్పుడైతే ఒక బేబీ ప్రెగ్నెంట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయినప్పుడు దానికి 9 months అనే టైం అనేది పక్కాగా ఉంది. ఇది సో ఈ లా ఆఫ్ యూనివర్స్. సో ఈ సృష్టి ధర్మం అది. అలానే కంపెనీ కొన్ని సిస్టమ్, కొన్ని ఫండమెంటల్ రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. సో దాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో 100% ఆ వేలోకి మనం వెళ్ళటం జరుగుతుంది. చూడండి, సో ఈ రోజు ఒక ప్రాపర్ సిస్టమ్ ఉన్నది అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉంటుంది, ప్రాపర్ వాళ్ళకి టైమింగ్స్, షెడ్యూల్స్, ప్లానింగ్స్ ఉంటాయి. ఏది చూసినా మనం ఏ రకమైన ప్రొఫెషనల్ గా చూసినా కూడా ప్రతిది కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఆ ప్లానింగ్ తోనే ముందుకెళ్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాలి అంటే నిత్య విద్యార్థిలాగా నేర్చుకొని ముందుకెళ్ళాలి. అలానే నేర్పించాలి, టీచబుల్ గా ఉండాలి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో నేర్పించడానికి ఈజీ అవుతుంది, చెప్పడానికి ఈజీ అవుతుంది. సో నేర్చుకోవడానికి చాలా బద్ధకం అనిపిస్తుంది, నేర్చుకోలేకపోతుంటాం, రాలేకపోతుంటాం. సో ఇటువంటివన్నీ ఎప్పుడైతే మనం చేయలేకపోతున్నామో డూప్లికేషన్ అనేది ఎక్కడ అవుతుంది. సో ఫెయిల్యూర్ కి ఇదే కారణం ఇక్కడ. సో ఇక్కడ మనం వాటన్నిటిని అధిగమించాలంటే ఎప్పుడైతే మనం ప్రతిది కూడా సిస్టమ్ లో మన మెంటర్స్ ఎవరైతే అప్లైనర్స్ ఏదైతే చెప్పుకుంటారో 100% డౌన్ లైన్స్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ అయితేనే కదా. సో ఇన్ యువర్ సక్సెస్ లైఫ్ అవర్ సక్సెస్ అనేది కంపెనీ చాలా గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. సో మీరు సక్సెస్ అయితేనే కంపెనీ సక్సెస్ అయినట్టే లెక్క. సో మనం సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. సో ఎవ్రీబడి మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఇక్కడ నేర్చుకోవాలి, నేర్పించాలి. సో దాన్ని ఆటోమేటిక్ గా డూప్లికేషన్ చేయాలి. ఎప్పుడైతే మనం ఒక్కరమే వెళ్తేనే వచ్చే బిజినెస్ అది రియాలిటీ కాదు. అది మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది కూడా తెలుసు. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం వెళ్తేనే వచ్చే బిజినెస్ అది రియాలిటీ కాదు, మనం వెళ్లకుండానే వచ్చే బిజినెస్ అది 100% రియాలిటీ. సో యువర్ డ్రీమ్స్, మనకి ఇక్కడ మనకి ఏం చెప్తానంటే మన డ్రీమ్స్ ని రియాలిటీ వైజ్ గా తీసుకెళ్ళాలంటే మన ట్రాన్స్ఫార్మింగ్ ఏదైతే మన డ్రీమ్స్ ఉంటాయో దాన్ని రియాలిటీలోకి తీసుకెళ్లేది మన అద్భుతమైన సిస్టమ్ అని చెప్తాము. సో మన డ్రీమ్స్ అలానే ఈ సిస్టమ్ లో చాలా అద్భుతంగా నేర్చుకుంటూ ప్రతినిత్యం కొత్త కొత్త సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకుంటూ సార్ చెప్పడం జరిగింది. సో నిన్న ఒక 3 days బ్యాక్ నేను వేరే ఒక యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు కుదరలేదు, నిన్న వచ్చాను సడన్ గా చెప్పడం. సో కొంత సబ్జెక్ట్ నాకు నాలెడ్జ్, తెలిసిన నాలెడ్జ్ చెప్పడం జరిగింది. సో దీంట్లో నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం అనేది జరగలేదు.
సో ఇవి ఈ ఫండమెంటల్స్ ఏవైతే ఈ మనం చెప్పిన ఈ 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 100% మనం ఇక్కడ మనం డ్రీమ్ ని పెట్టుకోవాలి. డ్రీమ్ తర్వాత దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఉంటేనే కదా మనం ఎప్పుడైతే మనం పని చేసే అవసరాలు తీర్చే పని చేస్తే అది మనకి అవసరం లేనిది మన కళలను నిజం చేసేది 100% మనకు అవసరం కాబట్టి సో ఇక్కడ నేర్చుకోవాలి. బుక్స్ ఈవెంట్స్ అనేవి మనం అటెండ్ అవ్వాలి. ప్రొడక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి. ప్రొడక్ట్ వాడాలి. వాడితేనే మన ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే మనం కొంత ఎన్ని వందల వేల మందికైనా ఎంత దూరమైనా వెళ్ళి పనిచేయచ్చు చెప్పొచ్చు. అలానే లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఒక ప్రోగ్రామ్స్ ని అటెండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే కొద్దీ సో ప్లానింగ్ ఎట్లా చేయాలి ఏం చేస్తే మనం దీంట్లో సక్సెస్ అవుతాం అనేది ఈ రోజు చెప్పడం జరిగింది. స్టార్ట్ అయిన తర్వాత 7 స్టెప్స్ లో 7 మిస్టేక్స్ లో రకరకాల స్టెప్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం అధిగమించాలి. సో కౌన్సిలింగ్ 100% మనం మెంటర్స్ అప్లయన్స్ దగ్గర కూర్చోబెట్టాలి. ఎందుకంటే మనకు ఒక పర్సన్ ఎప్పుడైతే కాంటాక్ట్ అయినప్పుడు మనకంటే మన అప్లైనర్ ఎక్కువ చెప్పగలుగుతాడు. ఇది 100% ట్రూ. ఇది ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసిన అప్ డౌన్స్ ఫేస్ చేసిన కావచ్చు, నేర్చుకున్నది కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, అనుభవం చాలా గొప్పది అని చెప్తారు. సో కాబట్టి సో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. 100% దాన్ని షేర్ చేసుకోవడం వల్ల సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అకౌంటబిలిటీగా ఉండాలి. టైం మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మన ఫ్యామిలీకి మనం ఒక బాధ్యతగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయమే రేపటి భవిష్యత్ అని చెప్తాము. మన ఫ్యామిలీ మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తాను. అలానే ప్రతినిత్యం నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ఇక్కడ మనం ప్రతిది కూడా నేర్చుకొని ముందుకెళ్లే కొద్దీ సో అద్భుతంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో మనకి 3 జనరేషన్ ప్లానింగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ మన ఫ్యామిలీ నుంచి పొందే అవకాశం ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ విత్ ప్రూఫ్ తో సహా మన దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి. నెట్వర్క్ మార్కెట్ లో ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయ్యి చూపెట్టిన దాఖలాలు మనం వీడియోస్ రూపంలో అన్ని రకాలుగా లైవ్ లో చూడొచ్చు. సో అలానే సో ఇటువంటి ఏదైతే మన ఈ పాయింట్స్ ని మనం ప్రాపర్ గా దీన్ని ప్లాన్ చేసుకొని ప్రతినిత్యం మనం ఎవరైతే ముందు నేర్చుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఇవన్నీ కూడా మనం అధిగమించగలిగితే 100% సిస్టమ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు మనకి ఒక డ్రీమ్ చార్ట్ ఉంది. సో దాంట్లో ఆల్రెడీ మీకు తెలుసు సార్ క్రౌన్ 6 మంత్స్ 1 lakh కార్ అనేది మనకి చెప్పడం జరిగింది. 6 నెలలు ఆల్రెడీ ప్రూవ్ అయింది మన దగ్గర. సో సో ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి ఒకప్పుడు తెలియదు. సో చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి ప్రూవ్ అయ్యి మనకి చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు. సో ఇది అనేది ట్రాన్స్ఫార్మింగ్ కంపల్సరీగా క్రౌన్ డైరెక్టర్ అయితేనే సో దాని యొక్క వాల్యూస్ దాని యొక్క సిస్టమ్ ఎట్లాంటిదో నేర్చుకుంటూ మనం సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మన కోసం మనం ఫైట్ చేయాలి. ఫైట్ ఫర్ యువర్ డ్రీమ్స్. నో బడీ విల్ డూ ఇట్ ఫర్ యూ. సో మన కోసం మనమే చేయాలి. మన ఫ్యామిలీ కోసం మనమే ఫైట్ చేయాలి. సో ఎవరు వచ్చి ముందుకు తీసుకెళ్లలేరు. ఎవరు నేర్పిస్తా ఉంటారు. సపోర్ట్ తీసుకొని మనం దీంట్లో ఎదగడానికి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకు దొరికింది. సో థ్యాంక్ యూ లీడర్స్. ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ ఈ రోజు జూమ్ లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సో నా అప్లైనర్ కి నా మెంటర్ కి ఎందుకంటే ఇంత అవకాశం నాకు క్లియర్ కట్ గా సో వేవ్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ లో ఎలా ఉంటుంది ప్రతి నిత్యం చెప్తూ గైడెన్స్ ఇస్తూ వెళ్తున్న వ్యక్తి. అలానే సో ఈ రోజు ఈ పొజిషన్ దాకా రావడానికి కారణం నా టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరు క్రౌన్ డైరెక్టర్ 6 మంత్స్ లో క్రౌన్ 1 lakh+ ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ సో ఈ సెషన్ ఇంతతో